ప్రభాస్ గారు ఈ విషయాలైనా చెప్తుండేవారా? కృష్ణరాజు గారు కూడా వచ్చి, ఆ! ఎందుకంటే ఆయన ద్వారా టేక్ ఆఫ్ అయిన విన్నా ఆ! ప్రాజెక్ట్ కాబట్టి చెప్తా ఉండేవారు. ఇద్దరు చాలా సార్లు మాట్లాడుకున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నారు. ఎందుకంటే నాగి గారిని చూస్తే ఆయన చాలా సింపుల్‌గా ఏదో ఒక యోగిలా ఉంటారు. అవును. అక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా అట్లాగే ఉంటారు. కానీ ఆయనకున్న విజను, ఆయనకున్న ఇది అసలు అబ్బో! బా కృష్ణరాజు గారు పెద్ద పెద్ద హాలీవుడ్ డైరెక్టర్స్ కన్నా గొప్పవాడవుతాడు మా నాగి అనేవారు. హ్మ్. ఎప్పుడూను కూడా. ఆ హ్మ్. 'బెన్ హెయిర్' అవన్నీ చూసారు కదా! అవునండి. అదే. అట్లాంటి సినిమాలు తీయగలడు రాజమౌళి గారి తర్వాత మళ్ళీ మన నాగి నాగి. గారని చె అంటూ ఉండేవారు. నవ్వేవారనమాట ఆయన. హ్మ్. దత్ గారు నవ్వేవారు. మీ శిష్యుడు కదా! మీరు అలా చెప్తున్నారు హ్మ్. కృష్ణరాజు అంటే ఆ గారని. చిన్న స్పాన్‌లోనే వాళ్ళిద్దరికి, నాగికి, చాలా కృష్ణరాజు మంచి గారికి అంత అబ్బో! అనుబంధం ఏర్పడింది చాలా అన్నమాట. మంచి అనుబంధం అండి. హ్మ్. అసలు చెప్పలేం. హ్మ్. హుహు. అయితే మరి 'కల్కి' సినిమా అందరితో కలిసే చూసారా మీరు? నేను మార్నింగు ఎప్పుడూ అలవాటు. మన ఐమాక్స్ ప్రసాద్స్‌కెళ్ళాను మార్నింగ్ 8:00కి. అదే. మొత్తం అందరి మధ్యలో కూర్చొని చూసి అసలు స్టార్టింగ్ అయిన వరకు, ఎండింగ్ వరకు అందరూ విజిల్స్ ఏంటి, ఎంతో ఎంజాయ్ చేస్తూ చాలా బాగా కొన్ని కొన్ని ఎంజాయ్ చోట్లయితే అసలు చేశారు. బాగా సైలెంట్ అయిపోయింది థియేటర్ కూడా. అంటే ఏం హ్మ్. జరుగుతుందో అనే లాస్ట్‌లో అసలు లాస్ట్ సీన్ చూస్తే అది అయ్య బాబోయ్! మీరందరూ చూసారు కదా! అవును. చూసామండి ఫస్ట్. అసలు అవునండి. సో నిజంగా కర్ణుడు ఎంత అద్భుతంగా అశ్వత్థామ నిజంగా అసలు అమితాబ్ బచ్చన్ గారిని చూస్తే నాకు ఆయన స్టామినా అది కూడా షూటింగ్ జరుగుతున్నప్పుడు చెప్పేవారు. హ్మ్. ఎందుకంటే దీనికి మా రెండో అమ్మాయి కూడా ప్రకీర్తి వర్క్ చేసింది. అదే. ఆ! ఆ తను సినిమాలో పని. తను ఆ! ఆర్కిటెక్చర్ కదా! ఆ! అన్ని సినిమాకి మన స ఇంటర్న్‌షిప్ లాగా మన అంటే నాగి ఏ గారు డిపార్ట్‌మెంట్‌లో అండి? డైరెక్షన్ డిపార్ట్‌మెంటా? ఆర్ట్ డిపార్ట్‌మెంట్. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో తన చేశారా? ఎక్సలెంట్ ఆర్ట్ అనమాట హ్మ్. అమ్మాయి. హ్మ్. చాలా హ్మ్. ఎక్సలెంట్. కృష్ణరాజు గారే ఆహ్, సరే నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎళ్ళమ్మా అంటే తను హ్మ్. సరదాగా వెళ్ళి చాలా బాగా చేసింది అమ్మాయి కూడా. ఓకే. ఈరోజు అది కూడా నాకు అంటే హ్యాపీ. మీకు అంటే ఏదో చాక్లేట్ కావాలంటే ఇంకోటి కావాలా అన్నట్టు మీకు ఒక పక్కనేమో అబ్బాయి, ఒక పక్కనేమో అమ్మాయి. ఇద్దరు కూడా ఒక చాలా ఇంటర్నేషనల్ సినిమా తోటి ఇదే. అంటే ఆడపిల్లని కూడా కృష్ణరాజు గారు ఎప్పుడు కూడా దత్తు గారితో అనేవారు. నీకు ఆడపిల్లలు కదా! వాళ్ళని నువ్వు బాగా ఎంకరేజ్ చెయ్యి. వాళ్ళు ఏం చేస్తా ఉన్నా నువ్వు నో అనకూడదు. వాళ్ళు ఏం చేస్తా ఉన్నా నువ్వు ఎంకరేజ్ చేయాలని చెప్పేవారు. హ్మ్. ఆడపిల్లలు నాకు కూడా ముగ్గురు ఆడపిల్లలు, నీకు ముగ్గురు. వాళ్ళు ఏం చేయాలన్నా మనం వాళ్ళకి సపోర్ట్‌గా ఉండాలని చెప్పేవారు. అలాగే ఈరోజు దత్ గారికి స్వప్న దత్, ప్రియాంక దత్ వాళ్ళిద్దరూ నిజంగా ఆడపిల్లలు కాదు మగపిల్లల్లాగే అంటే ఇప్పుడు ప్రాజెక్ట్‌ని మీరన్నట్టు ఆడ, మగ అనేది ఒక జెండర్ డిఫరెన్సే గాని అవునవును. టాలెంట్‌కి దానికి అవును. సంబంధం ఉండదని నిరూపించారు అవునవును. యాక్చువల్‌గా. ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ 'వైజయంతి' మూవీస్ పూర్వ వైభవం ఒకసారే పొందిందంటే ఎంత బాగా వాళ్ళ పిల్లలిద్దరూ మళ్ళీ ఆ వైభవాన్ని అలాగే వాళ్ళకి అంత అద్భుతమైన అల్లుడుగా, కొడుకుగా 'నాగశ్విన్' నాగార్జున గారు కూడా ఆ వాల్యూని పెంచారాయన పెంచారు. 'వైజయంతి' మూవీస్‌కి.